Hi, welcome to Chetna Media. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజానీకానికి ఇటు మహిళలకు కానీ అటు రైతులకు కానీ విద్యార్థులకు కానీ అలాగే శ్రామిక వర్గాలకు కర్షక వర్గాలకు విద్యావంతులకు ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈనాడు ప్రభుత్వం వాళ్ళకి భరోసా ఇస్తూ ఆర్థికపరమైనటువంటి లబ్ధిని చేకూరుస్తూ వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు రేఖలని ప్రసరింపజేయాలని అహరహం కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి శ్రమను మనం చూస్తున్నాము. అదే కాకుండా నాకు తెలిసి భారతదేశ రాజకీయాల్లో ఎన్నికల సమయంలో వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటువంటి మొట్టమొదట రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రథమ శ్రేణిలో మనం చూడవచ్చు. ఆయన మాటిస్తే పని అయిపోయింది అన్నటువంటిదే. ఆయన మాట అంటే ఒక చట్టం, ఆయన మాట అంటే ఒక జీవో, ఆయన మాటకు తిరుగులేదు, అది బ్రహ్మాస్త్రం. ఆ విధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటను ఈరోజు నిలబెట్టుకున్నటువంటి ఒక గొప్ప నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఈనాడు మన ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆ నిబద్ధత, నిజాయితీ, ఆ సిస్టమ్స్, పద్ధతులే ఈనాడు ఏపీ గవర్నెన్స్లో భారతదేశంలో మొట్టమొదట ఫస్ట్ ప్లేస్ ర్యాంక్ వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా, ప్రభుత్వంగా మనందరం ఈనాడు ఆయన చేస్తున్నటువంటి కృషికి మనం ఈనాడు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లోనే మహిళా లోకానికి ఈ ఏదైతే వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పారో, చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఒక అవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 8,71,000 స్వయం సహాయక సంఘాల్లో సుమారు 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు 4 వాయిదాల్లో ఈ రుణమాఫీ చేయడానికి, అందులో ఈరోజు తొలి విడతగా 27,168, తొలి విడతగా 6,792 కోట్లు, అంటే 27,168 సంఘాలకి తొలి విడతగా మనకి ఇది విడుదల చేశారు. ఈరోజు జగనన్న అమ్మఒడి ద్వారా 40 లక్షల మందికి సుమారు 6,350 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన ద్వారా 18 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు 1,221 కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 2.36 లక్షల మందికి అక్క చెల్లెమ్మలకు 354 కోట్లు, జగనన్న విద్యా దీవెన ద్వారా 12 లక్షల మందికి అక్క చెల్లెమ్మలకు 4,000 కోట్లు, అలాగే వైఎస్ఆర్ చేయూత ద్వారా 22 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మొత్తం 4,312 కోట్లు, అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా 1,400 కోట్లు అక్క చెల్లెలకు ఖాతాల్లోకి జమ చేశారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా తొలి విడతగా ఈవేళ 6,792 కోట్లు ఈరోజు బ్యాంకు ఖాతాల్లోనికి జమ అవటం జరిగింది. అలాగే త్వరలో 30 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతో ఈనాడు మనం పంపిణీ చేయబోతున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద హౌసింగ్ పర్పస్ కోసం పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈనాడు చేయబోతున్నాం. కోర్టులో ఉంది, అది ఎప్పుడు వీఆర్ ఎక్స్పెక్టింగ్ డే ఆర్ అదర్, ఎప్పుడో ఒక పూట అది రిలీజ్ అవుతుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, భావిస్తున్నాం, ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాం. వచ్చిన వెంటనే ఆ కార్యక్రమానికి కూడా అక్క చెల్లెమ్మల పేరుతోనే ఆ పట్టాల పంపిణీ కూడా 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఆసరాలో మొత్తం స్వయం సహాయక సంఘాలు మన సోఫార్ యాజ్ రాష్ట్రంలో 8.71 లక్షల స్వయం సహాయక సంఘాలు, వాటికి లబ్ధిదారులు 87 లక్షల లబ్ధిదారులు.
మొత్తం 27,168 కోట్లు స్టేట్ యాజ్ ఏ హోల్, 28,168 కోట్లు. అందులో తొలి విడత ఈరోజు 6,792 కోట్లు విడుదల చేయడం జరిగింది రుణాల మాఫీ కోసం. అలాగే మన జిల్లాలో 51,764 స్వయం సహాయక సంఘాలు, వైఎస్ఆర్ ఆసరాలో 5,71,369 మంది లబ్ధిదారులు, మొత్తం 1,509 కోట్లు మన జిల్లాలో ఈరోజు రిలీజ్ చేసాం. తొలి విడతగా 1,509 కోట్లు మొత్తం. అందులో తొలి విడతగా అంటే మన జిల్లాకి రావాల్సినటువంటి ఓవరాల్ రుణమాఫీ డబ్బులు అన్నటువంటిది 1,509 కోట్లు అయితే ఈరోజు తొలి విడతగా 377 కోట్ల రూపాయలు ఈనాడు మనం ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక సంక్షేమ ప్రభుత్వం. సంక్షేమ ప్రభుత్వంలో అన్ని వర్గాలకి అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మహిళలకు, రైతులకు, విద్యార్థులకు, శ్రామికులకు, మొత్తం అన్ని వర్గాల ప్రధానికారికి ఈనాడు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యార్థులకు, నేతన్న నష్టం ద్వారా నేత వర్గాలకు, అలాగే మన ఆటో మిత్ర ద్వారా ఇవాళ ఆటో డ్రైవర్లకు, అన్ని వర్గాలకి ఈనాడు తన పాదయాత్రలో ఎవరెవరికైతే ఆయన ఇస్తామని చెప్పారో అవన్నీ మాట తప్పకుండా నిలబెట్టుకొని క్లియర్ చేసుకొని ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి దాన్ని మనం అందరం చూస్తున్నాం. అయితే ఎప్పుడు ఎక్కడ విమర్శించేవాడు ఒకడు ఉంటాడు. ఆ విమర్శకుడికి మేము బాగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వాడికి ఒక నమస్కారం పెట్టి, విమర్శకుడికి సహస్ర శతకోటి నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమాలని ప్రజల ముందుకు నడిపించే ఈ ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర అధికారులకి, జిల్లా కలెక్టర్లకు, అలాగే మండలాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి, అలాగే శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, మండల స్థాయిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, మినిస్టర్స్కు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియచేస్తూ ఇది సంక్షేమ రాష్ట్రం, ఇది ప్రగతి రాష్ట్రం. కాబట్టి ఎవరనుకున్నా లబ్ధిదారుడికి తెలుసు ఎవరు మాటలు చెప్తున్నారో ఎవరు చేతలు చేస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఇది మా నమ్మకం, మా కాన్ఫిడెన్స్. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం విజయ పథంలో నడుస్తుంది. అందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు వారి తాలూకా సహాయ సహకారాల్ని అందించవలసిందిగా కోరుకుంటూ దగ్గర సెలవు తీసుకుంటాం.